మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజని న్యూస్. రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. బైన్స రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మా బద్ద శత్రువు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలో కుటుంబ కలహాలు సహజమని, వాటిని పార్టీ బలహీనతగా చిత్రీకరించడం సరికాదన్నారు పవర్ రామారావు పటేల్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 14 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుని బైన్సాలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలను ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రాజకీయ పోరాటం మరింత ఉధృతం అవుతుందని సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ తో బైన్స రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 9వ తేదీ మా పార్టీ ఆఫీస్లో వచ్చి కార్యకర్తలు ప్రతి వార్డులో మాకు టికెట్ ఇవ్వండి అని కొందరు కార్యకర్తలు అడగడం జరిగింది. ఒక్కొక్క వార్డులో 10 కార్యకర్తలు అప్లికేషన్ ఇచ్చారు. ఆ 10 కార్యకర్తలకు సమన్వయం చేసుడు సాధ్యం కాదు. వాళ్ళకు వచ్చిన కార్యకర్తలకు ఒకటే చెప్పాను, పార్టీ నిర్ణయం చేసినట్ల మనం అందరం కట్టుబడి ఉందాం. భారతీయ జనతా పార్టీకి 13 నుంచి 14 కౌన్సిలర్ గెలుచుకుందాం. అదేవిధంగా చైర్మన్ ఏదైతే పదవి గత 15 ఇయర్స్ నుంచి ఎంఐఎం చేతిలో ఉంది, మనం భారతీయ జనతా పార్టీ చేతుల్లో తీసుకుందామని కార్యకర్తలకు మా భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశిస్తులకు అందరికీ చెప్పడం జరిగింది. కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం కానీ వారు దుష్ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో గొడవలు ఉన్నాయి, ఆ గొడవలతోని భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు గెలరని, అది అన్నీ తప్పు మాటలు. మేము అందరూ ఒకటే, కుటుంబ కళలు అన్ని జాగాలో ఉంటాయి. అందరూ ఆశావాదులు టికెట్ కావాలని అనుకుంటారు. టికెట్ ఒక్కటికే ఇచ్చుడు జరుగుతుంది. టికెట్ వచ్చిన తర్వాత ఆశావాదులకు కూడా ఎక్కడన్నా అడ్జస్ట్ చేస్తామని మా హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది. దానికోసం ఏదైతే మీడియాలో అబద్ధం ప్రచారం చేస్తున్నారు, దానికి మా భారతీయ జనతా పార్టీ పరిగణనకు తీసుకోకండి. అదేవిధంగా ఇవాళ వీడియోలో ఎంఐఎం పార్టీ జాబీర్ అహ్మద్ నాతోని ఉన్నాడు, నాతోని దోస్తీ ఉన్నదని చెప్పాడు. ఆయన మతపరహాల పార్టీ. మా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పార్టీ. మత కలహాల పార్టీకి మేము ఎప్పుడూ మా భారతీయ జనతా పార్టీ సహించదది. ఏదైతే మా దేశంలో ఉండి మా దేశంది తిని భారతదేశంలో పుట్టిని ఇక్కడ రక్తం ఏదైతే తయారు చేస్తున్నారో, అన్నం తింటున్నారో మా దేశంది, పాకిస్తాన్ది ఎవరైనా పాట పాడితే అటువంటిలకు దేశ ద్రోహులకు మేము దూరం చేస్తాం, కానీ ఎవరికి కూడా దూరం చేయము. మా ఎంఐఎం మత కళాల పార్టీ మాతో ఎప్పుడు కూడా సంబంధం ఉన్నది. మేము బద్ద శత్రువులు. ఎప్పుడు కూడా ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీతో మన జాయింట్ కుదరది, ఒక్కటి సంబంధం కాదు. బద్ద శత్రువులు ఎంఐఎం మాకు. ఈ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనుకుంటారు. ఖబర్దార్, మన ఎంఐఎం వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏదైనా గొడవ ఉంటే సరిదిద్దుకుంటాం. భారతీయ జనతా పార్టీ 14 కౌన్సిలర్ గెలుచుకుంటాం. అదేవిధంగా మా దగ్గర ఒక ఎంపీ మన ఆప్షన్ మెంబర్ ఉన్నాడు, ఎమ్మెల్యేకి ఆప్షన్ మెంబర్ ఉన్నాడు. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 4 ఓట్లు, ఈ 13, 14 ఓట్లతో 17, 18 ఓట్లతో మేము ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి తండ్ర కొట్టేసి కాషాయ జెండా ఎగిరిస్తామని తెలియజేస్తున్నాను.